అబ్బబ్బా మీ అందరికీ పిచ్చి పీక్స్కు వెళ్ళిపోయింది భయ్యా అంటూ కలేజా సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు. అది ఇప్పుడు ఆయన అభిమానులకు కూడా బాగా సూట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో రిలీజ్ సినిమాలకు వచ్చినప్పుడు అందులో ఉన్న సన్నివేశాలను రీక్రియేట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే వాళ్ళు ఏం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి థియేటర్లలో నానా రచ్చా చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు కలేజా సినిమా మళ్ళీ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలో దాదాపు 800 షోలు వేశారు. ఇందులో చాలా వరకు హౌస్ఫుల్ అయ్యాయి కూడా. మొదటి రోజు 5 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తుంది ఈ సినిమా. ఇదిలా ఉంటే విజయవాడలో ఒక థియేటర్లో కలేజా సినిమాకు వచ్చిన అభిమానుల్లో ఒకరు చేతిలో పాముతో దర్శనమిచ్చాడు. ముందు అది రబ్బరు పాము అని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ మనోడి చేతిలో అది కదలడం చూసిన తర్వాత నిజం పాము అని అర్థమైంది. అది ఒరిజినల్ పాము అని తెలిసిన తర్వాత అక్కడున్న వాళ్లకు ప్యాంట్లు తడిసిపోయాయి. ఒరేయ్ నీ పిచ్చి తగలయ్యా, నిజంగా పామును థియేటర్లలోకి తీసుకురావడం ఏంట్రా, అది కరిస్తే అనంత లోకాలకు వెళ్ళిపోతామురా నాయన అంటూ అక్కడ ఉన్న వాళ్ళు సదరు అభిమానికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఫ్యాన్ మాత్రం పూర్తిగా మహేష్ మత్తులోనే ఉన్నాడు. ఇంతకీ థియేటర్లోకి పాము ఎందుకు తీసుకొచ్చాడో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. కలేజా సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ పాముతోనే ఉంటుంది. ఎడారిలో నీటి కోసం ఒక ఫైట్ చేసిన తర్వాత చేతిలో పాముతో ఎంట్రీ ఇస్తాడు సూపర్ స్టార్. అప్పట్లో ఆ సీన్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు రిలీజ్లో దాన్ని రీక్రియేట్ చేశారు అభిమానులు. ఇది మాత్రమే కాదు, మహేష్ హాస్పిటల్లో ఉండే సీన్ కూడా రీక్రియేట్ చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా రిలీజ్ సినిమా సన్నివేశాలు థియేటర్లలో రీక్రియేట్ చేయడం ఇది మొదటిసారి కాదు. మొన్న మురారి సినిమా మళ్ళీ విడుదలైనప్పుడు థియేటర్లోనే పెళ్లి చేసుకున్నారు ఒక జంట. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు విడుదలైనప్పుడు అందులోని పెళ్లి పాటలు థియేటర్లో చేసి చూపించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలైనప్పుడు అమరీష్ పురి గెటప్ లో ఒక అభిమాని వచ్చాడు. దాంతో పాటు అబ్బని తీయని దెబ్బ కాస్ట్యూమ్ వేసుకొచ్చి థియేటర్లోనే డాన్స్ చేశారు. సింహాద్రి సినిమా అప్పుడు చేతిలో గొడ్డలితో ఒక అభిమాని థియేటర్లో దర్శనమిచ్చాడు. ఖుషి సినిమా రిలీజ్ చేస్తే అప్పుడు ట్రెండ్ అయిన బ్యాగులు థియేటర్కి వేసుకొచ్చారు. ఇలా ప్రతి సినిమా రిలీజ్ టైంలో ఆ సినిమాలో ఉన్న చాలా సీన్స్ను రీక్రియేట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అభిమానులు. అవి హద్దుల్లో ఉన్నంత వరకు ఓకే, కానీ మరి ఇలా పాముతో థియేటర్లోకి ఎంట్రీ రేంజ్లో ఉంటే మాత్రం కష్టమే. అంత పిచ్చి పనికిరాదు. బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఏదైనా తేడా జరిగితే మాత్రం దాని ఫలితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే అభిమానం అనేది ఎప్పుడూ హద్దుల్లోనే ఉండాలి అని చెప్పేది.